నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్, అయతుల్లా ఖొమైనీ ముగ్గురు గెలిచారు. కానీ ఇజ్రాయెల్, అమెరికా అలాగే ఇరాన్ మూడు దేశాలు ఓడిపోయాయి. ఇదేంటిది? వాళ్ళేమో దేశాధినేతలు, అవతల పక్క అయతుల్లా ఖొమైనీ అయితే సుప్రీం కమాండర్ ఇరాన్కి. వాళ్ళు గెలవటం ఏంటి, దేశాలు ఓడిపోవటం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి వెస్ట్ ఏషియా డెవలప్మెంట్స్ మీద జరుగుతున్న చర్చ ఇది. వచ్చిన అబ్జర్వేషన్ కూడా ఇదే. అవును, బోళ్ళంత విధ్వంసం తర్వాత ఎవరికి వాళ్ళు తాము గెలిచామని చెప్పుకున్నారు. నెతన్యాహు చెప్పుకున్నాడు, అయతుల్లా ఖొమైనీ చెప్పుకున్నాడు, డొనాల్డ్ ట్రంప్ గారు కూడా చెప్పుకున్నారు. బట్ దేశాలుగా అయితే ఇజ్రాయెల్, అమెరికా అండ్ ఇరాన్ మూడు ఓడిపోయినట్టే లెక్క. ఇంత విధ్వంసం తర్వాత పోనీ అమెరికా అనుకున్న టార్గెట్ ఏమైనా రీచ్ అయిందా అంటే యుఎస్ ఇంటెలిజెన్స్ చాలా స్పష్టంగా చెప్పింది. పెరిఫెరల్ డ్యామేజ్ కేవలం ఆ మూడు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ సెంటర్స్ దగ్గర పెరిఫెరల్ డ్యామేజ్, కేవలం బాహ్యంగా మాత్రమే డ్యామేజ్ జరిగింది. వాళ్ళ న్యూక్లియర్ స్టాక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. న్యూక్లియర్ మాలిక్యూల్స్ కూడా అణుధార్మికకు సంబంధించి ఎటువంటి ప్రమాదమూ జరగలేదు అని చెప్పి ధృవీకరించింది. ఈ ధృవీకరణని వాళ్ళ అమెరికా డైరెక్టర్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ చెప్పినా సరే ప్రెసిడెంట్ ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. ఇంటెలిజెన్స్కి బేసిక్ రిపోర్ట్ ఉంటుంది. 17 నిఘా సంస్థలు ఆవిడ ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. అవన్నీ క్రోడీకరించి ఇచ్చిన సమాచారాన్ని ఆమె ప్రెసిడెంట్కి ఇస్తుంటే ప్రెసిడెంట్ ట్రంప్ నో, మీరు చెప్పేది కరెక్ట్ కాదని చెప్పేసి రూల్ అవుట్ చేస్తున్నట్ట. సో అభిప్రాయ భేదాలు పడుసూపాయి. మనం తిన్నగా ఉండం కదా, కనిపించిన ప్రతివాడితో పక్కనోడితోటి ఎదుటోడితోటి గొడవ పెట్టుకోవటం, లేకపోతే ఎవరో దిక్కుమొక్కు లేని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీని పిలిచి భోజనం పెట్టి ఆయనకి తాంబూలం ఇచ్చి 1000 రూపాయలు దక్షిణ ఇచ్చి 2 జతల బట్టలు పెట్టి పంపించడం, వాళ్ళ చేత నామినేషన్లు వేయించుకోవటం ప్రపంచ శాంతి బహుమతి కోసం, నోబెల్ శాంతి బహుమతి కోసం. ఇవి మనం చేస్తున్నప్పుడు మీరు గెలిచారని ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎంత స్పష్టంగా చెప్తున్నాయి. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఎక్కడ నతాన్స్లోను, ఫోర్లోను, అఫ్సహాన్లోను ఉన్న ఫెసిలిటీస్కి ఎటువంటి ప్రమాదము జరగల. పెరిఫెరల్ డ్యామేజ్ జరిగింది. లోపల ఉన్న యురేనియన్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇవాళ వాళ్ళు తాత్కాలికంగా 3 నెలలు 4 నెలలు ఆపారు, కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు కోలుకొని తిరిగి మొదలెడతారు. సో అక్కడ మీరు అనుకున్న లక్ష్యం అమెరికాకి ఏంటి? 2 వైపుల నుంచి జరగాలి పని. రెండు దేశాలు కొట్టుకుంటేనే అమెరికా ప్రశాంతంగా ఉంటుంది. ఆ 2 దేశాలు కొట్టుకుంటే ఇద్దరు తన మీద బ్యాంక్ అయ్యి, ఒకళ్ళేమో శాంతి కోసం బ్యాంక్ అవుతారు, ఇంకోళ్ళు ఆయుధాల కోసం బ్యాంక్ అవుతారు. ఇవాళ శాంతి కాదు, ఏదో మా దేశం కొంచెం ఊపిరి పీల్చుకోవాలని చెప్పేసి ఇరాన్ అడిగింది కాబట్టి నేను సీజ్ ఫైర్ కోసం నేను ప్రతిపాదన చేశాను. ప్రపంచంలో ఏ 2 దేశాలు కొట్టుకున్నా సరే సీజ్ ఫైర్ కోసం ప్రతిపాదన చేసి కండువా వేసుకొని వచ్చి ప్రతిపాదన చేసేది డొనాల్డ్ ట్రంప్ అనే విషయం ప్రపంచం గుర్తించాలని ఆయన తహతహలాడిపోతున్నారు. అందుకనే ప్రపంచం అంతా విసర్జించిన ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీమ్ మునీ, జనరల్ సయ్యద్ అసీమ్ మునీని పిలిపించుకుని భోజనం పెట్టి ఆయన చేత నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదన చేయించాడు. ఆయన ది బెస్ట్ అట. ఈయన మళ్ళీ ఆయనకి ఇచ్చిన ఏది ఆభూషణం అనమాట, అలంకారం, ది బెస్ట్ మ్యాన్ అట. మోడీ అంటే ఇష్టం అట. ఏం చేస్తున్నారు ట్రంప్ గారు అని చెప్పి ప్రపంచం మిమ్మల్ని నిలదీస్తుంది. రెండోది, వెస్ట్ ఏషియాలో ఈరోజు మీరు బాంబర్లని గబాలను అలా పంపించేసి వెనక్కి తెప్పించినంత మాత్రాన వెస్ట్ ఏషియాలో శాంతి ఏమీ పునరుద్ధరింపబడలేదు. హమాసు ఏమీ చచ్చిపోలేదు, హౌతీస్ చచ్చిపోలేదు, అలాగే ఇంకొకటి హెజ్బుల్లాసు చచ్చిపోలేదు. ఆర్గనైజేషన్స్ ఇంటాక్ట్ అలాగనే ఉన్నాయి. ఎందుకో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. అక్కడ ఆ దేశానికి మీరు ఖైదీల మార్పిడి సందర్భంగా మీ ఇంతకుముందు పూర్వం అధ్యక్షులు బరాక్ ఒబామా గారు 2016లో ఆ ఖైదీల మార్పిడి సందర్భంగా ఖైదీలతో పాటు మీరు ఇచ్చిన డబ్బులు ర్యాన్సమ్ అని చెప్పి ప్రపంచ దేశాలు ఘోషిస్తున్నాయి. $400 మిలియన్, దాని మీద వడ్డీ $1.3 బిలియన్, $1.3 బిలియన్. ఎవరిని అడిగి ఇచ్చారు, ఎవరి కోసం ఇచ్చారు, ఎవరు డబ్బు అది? అమెరికా ప్రజల ట్యాక్స్ సొమ్ము అది, వాళ్ళు కట్టిన ట్యాక్స్ అది, వాళ్ళు పన్ను రూపంలో కట్టిన తీసుకెళ్ళి వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పారు. ఎందుకు? ఇరాన్లో ఉన్న ఉగ్రవాద గ్రూపులకి ఫండింగ్ కోసం పరోక్షంగా. మీరు నేరుగా అక్కడ ఇన్వాల్వ్ కారు కదా, మీరు చేసేవన్నీ ప్రాక్సీలే, అమెరికా చేసేవన్నీ. పర్యవసానంగా ఏమైంది? వాళ్ళు హెజ్బుల్లాస్ని ప్రోత్సహించారు, హౌతీస్ని ప్రోత్సహించారు, హమాస్ని ప్రోత్సహించారు. ఏటా $25,000 మిలియన్ సొమ్ము ఆ 3 విధ్వంస గ్రూపులకి చేరి వాళ్ళు ఇజ్రాయెల్లో చేసిన అరాచకం మీకు తెలీదా? అండ్ ఇటు వచ్చి ఏం చేస్తారు? మళ్ళీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నట్టు B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్ని పంపిస్తారు. దాంట్లో ఒక్కొక్కటి 13,600 కేజీల బరువున్న MOPలను పెట్టి మరీ పంపిస్తారు, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ని. అవి ఇంతకుముందున్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. వాస్తవంగా దాని టెక్నికల్గా మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్, అది 2017లో వాడారు.
ఆఫ్ఘనిస్తాన్ మీద. దానికన్నా ఉత్తమమైన అని చెప్పేసి ఈ రెండింటిని మీ B-2 స్టెల్త్ బాంబర్స్, స్పిరిట్ బాంబర్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి పంపిస్తే అవి వెళ్ళి చేసి వచ్చింది ఏంటి, పెరిఫరల్ డ్యామేజ్ చేసి వచ్చాయి. ఫోర్డోలోను, నతాన్జ్లోను, ఎఫ్సహాన్లోను ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ని కొట్టి వచ్చాయి. జస్ట్ లోపల ఇంటాక్ట్ వాళ్ళు సేఫ్గానే ఉంచుకున్నారు. వాళ్ళు బంకర్స్లో అణుధార్మిక పదార్థాలు సేఫ్గా ఉన్నాయి. వాళ్ళ దగ్గర 83.7% ప్యూరిఫై అయిన మొత్తం యురేనియం ఉంది. రేపో మాపో వాళ్ళు యురేనియం తోటి శుద్ధి చేసుకుని, కంప్లీట్గా శుద్ధి చేసుకుని అణుబాంబుల తయారీకి వెళ్తారు. డబ్బులు ఇవ్వమంది ఎవరు, ప్రోత్సహించింది ఎవరు, వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరు? 1960స్లో అమెరికా ఏం చేసింది? ఇలాగే సహాయం చేసింది. తర్వాత 2016లో ఖైదీల మార్పిడి సందర్భంగా ఏం చేశారు? వాళ్ళకు 5 ఖైదీలు, మీ అమెరికన్ ఖైదీలను మీకు అప్పచెప్తే మీరు ఇరానియన్ ఖైదీలని వాళ్ళకి అప్పచెబుతూ దాంతోపాటు తాంబూలం కూడా ఇచ్చి పంపించారు. $400 మిలియన్ అసలు ప్లస్ $1.3 బిలియన్ వడ్డీ అట. దేనికి అసలు, దేనికి వడ్డీ? ఇది వదిలేయండి. 2023లో జో బైడెన్ గారు ఏం చేశారు? $6 బిలియన్ ఏకంగా వాళ్ళు 7 ఖైదీలను విడుదల చేసి అమెరికా పంపిస్తే మీరు కూడా 7 ఇరాన్ ఖైదీలను విడుదల చేసి పంపిస్తూ వాళ్ళతో పాటు ఇచ్చిన డబ్బు. ఆ డబ్బు ఎలా చేరిందో కూడా మొత్తం అంతర్జాతీయ మీడియాలో సమగ్రమైన కథనాలు వచ్చినాయి. ఇవాళ మీరు శాంతి ప్రవచనాల గురించి మాట్లాడితే మరి మీ దేశం ఓడిపోయినట్టు కాదా? మీరు గెలిచుండొచ్చు కాక, ఎందుకంటే మీ పర్పస్ సర్వ్ అయింది. 2 దేశాలు కొట్టుకొని చావాలి, కొట్టుకొని చచ్చినాయి, నష్టం జరగాలి, నష్టం జరిగింది. ఇప్పుడు ఏంటి, పునర్నిర్మాణ కార్యక్రమాలకి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి దేహి అంటూ ఇలాగా భిక్షపాత్ర ఎత్తుకుని రావాలి. అప్పుడు మళ్ళీ మీరు డబ్బులు ఇవ్వాలి. ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, సైకిల్ అలా నడుస్తూ ఉంటుంది. అందువల్ల డొనాల్డ్ ట్రంప్ ఆయన గెలిచారు, నెతన్యాహు గెలిచారు. ఎందుకంటే క్లెయిమ్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు మేము గెలిచేసామని. అయతుల్లా ఖొమైనీ డిమెన్షియాతో బాధపడుతున్న 86 సంవత్సరాలు వృద్ధుడు. అసలు ఇంత దాడి జరిగిందనే విషయం కూడా ఆయనకు తెలుసో తెలియదు. ఎందుకంటే ఆయన మెమరీ సెన్సెస్ అన్నీ పోయినాయి కంప్లీట్గా. హీ లాస్ట్ హిజ్ మెమరీ అని చెప్పి ఇరాన్ నుంచి వచ్చిన వార్తలు ధృవీకరిస్తున్నాయి. మరి ఎవరి కోసం జరిగింది ఈ యుద్ధం? ఇరాన్ ప్రజల కోసం జరిగిందా? ఇజ్రాయెల్ ప్రజల కోసం జరిగిందా? కేవలం ఉగ్రవాద గ్రూపులకి సాయం అందించడం కోసం జరిగిన యుద్ధంగా ప్రపంచం అంతా చూస్తుంది. వెస్ట్ ఏషియాలోని మిగిలిన దేశాలు, ఇస్లామిక్ దేశాలు కూడా ఇరాన్ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అండ్ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని మూసేయటం మీద కూడా మిగిలిన ఇస్లామిక్ దేశాలు మండిపడుతున్నాయి. ఇవాళ కాబట్టి రేపైనా జలసంధిని ఓపెన్ చేయాల్సిందే. ప్రపంచ వరల్డ్ మారిటైమ్ రూల్స్ ప్రకారం ప్రతి దేశానికి 12 నాటికల్ మైల్స్, వాళ్ళ తీరం నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు వాళ్ళకి అధికారం ఉంటుంది. అక్కడ షిప్ను అడ్డంగా నుంచోబెడితే ఆ 33 మైళ్ళ వెడల్పున్న స్ట్రైట్ నుంచి ఏ షిప్పు ముందుకు వెళ్ళదు. సో అది ఇరాన్ ఎత్తుగడ. ఓకే, ఖొమైనీ గారు గెలిచారు, ఆయనకి తెలిసినా తెలియపోయినా గెలిచినట్టు. డొనాల్డ్ ట్రంప్ గెలిచారు, కండువా వేసుకొని ఎక్కడ 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా వచ్చేసి శాంతి ప్రక్రియకి నేను మెస్ అయినని చెప్పుకుంటూ శాంతి ప్రక్రియ నేనే ఇనిషియేట్ చేశానని సీజ్ ఫైర్ చేయించిన ట్రంప్ గెలిచారు. సో తన దీర్ఘకాల ప్రతీకారాన్ని ఇరాన్ మీద తీర్చుకున్న నెతన్యాహు కూడా గెలిచారు. కానీ దేశాలుగా అమెరికా ఓడిపోయింది, ఇజ్రాయెల్ ఓడిపోయింది, ఇరాన్ ఓడిపోయింది. అది ఆయా దేశ ప్రజల మనోగతం.